హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను 1 కప్పు సగ్గుబియ్యంతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది కర్కర్లాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది మీరు 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది సగ్గుబియ్యం మిక్చర్ అండి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పుతో సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి. సగ్గుబియ్యం మీడియం సైజువి నేను తీసుకున్నానండి, మరీ చిన్నగా తీసుకోకండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలండి, అప్పుడే సగ్గుబియ్యం చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. మీరు తక్కువ హీట్లోని సగ్గుబియ్యం వేశారనుకోండి అవి గట్టిగా అయిపోతాయి అనమాట. మనం వేసిన సగ్గుబియ్యం డబుల్ సైజులో అవ్వాలన్నమాట, అంత చక్కగా ఫ్రై అవ్వాలి. వేసిన వెంటనే పొంగు వస్తుంది కదండి, ఆ పొంగంతా డౌన్ అయిన వరకు ఫ్రై చేయాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అవుద్ది అంతేనండి, మరి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోకూడదు. చూడండి, మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను, ఇలా లైట్గా మీకు తెల్లగానే కనిపిస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు ఇదంతా తీసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకోవాలండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందన్నమాట. అలాగే మీరు రిమైనింగ్ సగ్గుబియ్యం ఉంది కదా, అదంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొంచెమే క్వాంటిటీ చేస్తున్నానండి, మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఈ పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ ప్లేట్లో మనం సగ్గుబియ్యం తీసి ఉంచుకున్నామో అదే ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే 1 కప్పుతో అటుకులు కూడా తీసుకోవాలి. అటుకులు ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి, అప్పుడే మీకు అటుకులు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. లేదనుకోండి గట్టిగా అయిపోద్ది. ఇలా ఫ్లఫీగా అవ్వాలన్నమాట, అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్లఫీగా అయిపోయి కదా. ఇప్పుడు అదంతా తీసేసుకొని మనం ఏ ప్లేట్లో సగ్గుబియ్యం తీసి ఉంచుకున్నామో అదే ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేశాక ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం మసాలాలన్నీ యాడ్ చేస్తాం కాబట్టి. టిష్యూ పేపర్ తీసిన తర్వాత మీరు ఒక 1/2 టీ స్పూన్ నేను కారం వేసుకున్నాను. కారం మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. మీరు చేత్తోనైనా కలుపుకోవచ్చు, ఇలా గరిటైనా యూజ్ చేయొచ్చండి. చేత్తో కలుపుకున్నారు అనుకోండి మసాలాలు చేతికి అంటుస్తుంది అనమాట, అందుకే ముందు గరిటతో కలుపుకోండి. అంతేనండి, కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్ వచ్చేసింది. కర్కర్లాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు. టీ టైంలో తినడానికి మంచి స్నాక్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.